చూడొచ్చు ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకు పిలవడం జరిగింది. అన్న గతంలో కూడా మనకు ఏసీబీ విచారణ కూడా జరిగింది ఇదే కేసు మీద, ఈ ఫార్మా కేసు మీదనే జరిగింది. ఈ కేసు కూడా అంత నామ మాత్రమే. ఎందుకంటే మేము ఎక్కడ అవకతవకలు జరగలే. మేము ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే మా మీద కేసులు అవుతాయి. మేము ఫ్రాడ్ చేయలేదు కాబట్టి మా మీద కేసులు ఏవి నిలబడవు. వీళ్ళు ఎన్ని పెట్టినా, ఏ కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా మాకు వెంట్రుకతో సమానం. ఆ విధంగా ఇంకో 100 సార్లు పిలిచినా 100 సార్లు హాజరయ్యేంత కెపాసిటీ ఉంది. మేము చెప్పేంత దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. కానీ ఇందులో 55 కోట్లు అవినీతి జరిగింది, విదేశాలకు పంపించడం జరిగిందని ఆరోపణలు వస్తుంది. అలా 55 కోట్లు అనేది ఆ రోజు ఈవెంట్ జరగడానికి మేమేం చేసినామంటే చేతి బదులుగా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చెప్పినాం 55 కోట్లు చేతి బదులుగా ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు అంటే డీడీల రూపంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ బాండ్ల రూపంలో మేము 55 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈవెంట్ జరగడానికి అప్పుడు 55 కోట్లు ఇచ్చినందుకే 700 కోట్ల రూపాయల మార్కెట్ జరిగింది. ఈ కార్ రేస్ లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, విదేశాల నుండి వచ్చారు, స్టార్ క్రికెటర్లు వచ్చారు, సచిన్ టెండూల్కర్ గారు కూడా వచ్చారు, ఈ సినీ ఫీల్డ్ నుంచి కూడా వచ్చారు. చాలా మంది రావడం జరిగింది. ఈవెంట్ అప్పుడు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డికి చేత గాక వాళ్ళకి ఈ కార్ రేస్ వాళ్ళకి యాజమాన్యానికి 100 కోట్లు అడిగినందుకు అప్పుడు ఇచ్చుంటే అయ్యపోతుండే. మంచి మనకు ఒక 1000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుండే. హైదరాబాద్ కి బ్రాండ్ గా ఇంకా ఇమేజ్ పెరుగుతుండే. అప్పట్లో కేటీఆర్ చేసినందుకు బ్రాండ్ బాగా పెరిగింది. కాబట్టి ఈయనకి ఎప్పుడు చూసినా పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి మాత్రమే తప్ప ఇంకా మిగతా దాని గురించి ఎక్కడ ఆలోచించడం లేదు. ఎప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఎప్పటికే అణిచి తొక్కాలని చెప్పేసి కేటీఆర్ గారిని అంచి తొక్కాలని చెప్పేసి చూడడం తప్ప ఇంకేం లేదు. మొన్న కాళేశ్వరం గురించి కూడా చూసాం. కాళేశ్వరం గురించి అయితే మొత్తం ఫాల్స్ కేసే. ఆల్రెడీ ఎల్ఎన్టీ ఇంజనీర్లు వచ్చిర్రు, చెక్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చూసారు, అందరూ చూసారు. కాకపోతే ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా డమ్మి కేసులు తప్ప ఇంకేం లేదు. ఆయనంతా ఆయన్నే ఇజ్జత్ పోగొట్టుకుంటుండు. మాకేముంది? మాకు తెలంగాణ ప్రజల్లో మేము చేసినట్టు అభివృద్ధి జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి కూడా 18 నెలలు అవుతుంది. 18 నెలల నుండి ఒక్క రూపాయి కూడా పని కూడా జరగలే. ఎక్కడ పని జరగలే. మేము అడుగుతున్నాము అతన్ని. ఏం అడుగుతున్నాము? 6 గ్యారెంటీలు ఇవి, 420 హామీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి డైరెక్ట్ గా మేము అడుగుతుంటే అతను ఏం చేస్తున్నాడు? మా మీద పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి మాత్రమే వేరే ఏదో కేసులు, డమ్మీ కేసులు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. నిజంగానే అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆయనంత మన రేవంత్ రెడ్డి గారు ఆయనంత దమ్మి ఎవరు ఉండరు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అవినీతి అయితేనే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ అవినీతి ఎక్కడ జరగలే. జస్ట్ 55 కోట్ల బాండ్ల రూపంలో మేము ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమీ జరగలేదు. ఒకవేళ అరెస్ట్ అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడిగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వెనకాడని కూడా అడరు. మరో తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఓవైపు కేటీఆర్ గారు ఏసీబీ విచారణలో ఉంటుంటే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఐటీ కమాండ్ కంట్రోల్ సమీక్ష చేయడానికి గల ముఖ్య కారణాలు ఏమైనా? ఆయనకి ఇక్కడ లైవ్ లో ఇక్కడ నుండి చూద్దాం జనాలు ఏమన్నా వచ్చారా రాలేదా, వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ నుండి ఏమైనా ఉన్నారా లేరా, వీళ్ళ కార్యకర్తలు ఎంతమంది, బలం ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి మాత్రమే పెట్టుకున్నట్టున్నది. ఈ రోజు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఆల్రెడీ ఈ రోజు కేసు విచారణ ఉన్నది తెలుసుగా. తెలిసినాక కూడా ఈడ పెట్టినంటే ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాడు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కి గొడవలు పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మొత్తం క్రిమినల్ గా ఆలోచించడం తప్ప ఆయన ఇంకో విధంగా ఆలోచించేది లేనే లేదు.